హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో అగదా మూవీ చూశాను. సో నా రివ్యూ మీరు షేర్ చేసుకుందాం అనుకుంటాను. సో అగదా మూవీ నాకు టీజర్ చూసినప్పుడు బా ఏం సినిమా వస్తుందిరా అని అనిపించింది. ట్రైలర్ చూశాక మా బాబాయ్ ఈ రోజుల్లో ఇలాంటి సినిమా కదా కావాలనిపించింది. బట్ ఎంఎస్ రాజు గారి డైరెక్షన్లో ఆయన డైరెక్షన్లో చాలా సినిమాలు ఉన్నాయి. దట్టి హరి కావచ్చు, 7 Days 6 Nights కావచ్చు, ఇప్పుడు అగదా కావచ్చు. అండ్ ఆయన ఎంఎస్ రాజు గారి ప్రొడ్యూసర్లు బిగ్గెస్ట్ హిట్లు, బ్లాక్ బస్టర్లు వచ్చాయి. వర్షం కావచ్చు, ఒక్కడు, నువ్వు వస్తానంటే నేను వస్తాను, మనసంతా నువ్వే, ఇలాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ వచ్చాయి. అలాంటి బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్తో వస్తున్న ఆయన ఇప్పుడు వస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ వస్తున్నారంటే ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక సినిమాతో వస్తున్నారంటే చాలా మందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అలాంటిది హర్రర్ అండ్ థ్రిల్లర్ మిక్స్లో వస్తుందన్నమాట. థ్రిల్లర్ అండ్ హర్రర్ ఫిలింలో అగదా అనే ఫిలిం మంచి బజ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా మంచిగా ఉంది. ట్రైలర్ మీద బీభత్సమైన రివ్యూస్ వచ్చినాయి. సో అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇలా నేనైతే ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అరే ఈ రోజుల్లో ఇంత కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్లో చూపించాడు. ఎక్కడ కామెడీ కానీ ఏం చూపించకుండా కంప్లీట్గా తీసుకెళ్ళాడు. అయితే మేము సినిమాకి వెళ్ళిన తర్వాత అయితే డిసప్పాయింట్ అయ్యాయి. చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాయి. ఎందుకంటే ట్రైలరు, టీజరు చూసింది వేరు, సినిమాలో అసలు వేరే లెవెల్‌లో ఉంది. అంటే ఎక్కడ భయపడే సిచ్యువేషన్స్ లేవు. ఎక్కడ వావ్ అనుకునే ఏ ఇమేజెస్ నాకు అనిపించలేదు. ఎక్కడ వావ్ అనుకునే సీన్స్ కూడా పెద్దగా లేవు. బట్ ఏదో లైట్‌గా తీసుకెళ్ళాడు. అసలు అంతగా ఆడియన్స్ కూడా అంతగా ఎక్కలేదనమాట. బీజీఎం కూడా చాలా స్లోగా ఉంది. సో కంప్లీట్‌గా హర్రర్ అంటే హర్రర్‌లోకి తీసుకెళ్ళలేకపోయారు. కొన్ని ఆ అడవిలో జరిగే సీన్స్ కావచ్చు, కొన్ని సీన్స్‌లో కొంచెం ఇంపాక్ట్ అనిపించింది. ఓకే, పర్లేదురా అనుకోండి. బట్ ఓవరాల్‌గా సినిమా చూస్తే కొంచెం బోరింగ్‌గా అనిపించింది. ఫైనల్‌గా ఇందులో చెప్పుకోవాల్సింది కామాక్షి గారి కోసం. కామాక్షి భాస్కర్‌ల అనే అమ్మాయి మనకు 'పొలిమేర 2' చేసి మంచి బజ్‌లో ఉంది. అంటే ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్‌తో. ఆ కైండ్ ఆఫ్ స్టోరీలో ఈవిని ఇన్వాల్వ్ చేస్తున్నారంటే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటదనుకోను. ఆవిడకి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే 'లేడీ ఓరియంటల్' ఆవిడ మీదే కథ. ఆవిడ మొత్తం ఆవిడే. అది తీసుకెళ్ళే ఇంపాక్ట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. అదైతే బాగుంది. ఆవిడైతే కామాక్షి భాస్కర్‌ల ఈ క్యారెక్టర్‌కి ఖచ్చితంగా న్యాయం చేసిందనుకోవచ్చు. ఎందుకంటే ఇన్వాల్వ్ అయిపోయిందనమాట. ప్రతి ఫ్రేమ్‌లో కూడా ఆవిడ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, ఆవిడ చేసే డైలాగ్ కావచ్చు, ఆవిడ యాక్టింగ్ కావచ్చు, ఫెంటాస్టిక్ అనిపించింది. బట్ ఓవరాల్‌గా మొత్తం స్టోరీ మొత్తం చూసుకుంటేనే మనకు అంతగా ఇంపాక్ట్ అవ్వలేదు. మనకి హీరో క్యారెక్టర్ కూడా చాలా ఎలివేషన్ ఇచ్చారు. మల్టిపుల్ చేసి కొంచెం డిఫరెంట్‌గా చూపిద్దాం అనుకున్నారు. అంటే ఒక హీరో జనరల్‌గా న్యూడ్‌గా ఒక సినిమాలో చెయ్యాలి అంటే చాలా గట్స్ ఉండాలి. సో అలాగే న్యూడ్‌గా చేస్తున్నప్పుడు ఆ సీన్‌కి ఒక ఇంపాక్ట్ ఉండాలి. బట్ మనోడు ఇక్కడ హీరో ఒక సీన్‌లో న్యూడ్ క్యారెక్టర్ అంటే బట్టలు లేకుండా ఒక ముగ్గులో ఉంటాడనమాట. బట్ అది అనవసరంగా పెట్టారేమో అనిపించింది. అంటే అంత పెద్ద ఇంపాక్ట్ అనిపించలే. అలా న్యూడ్‌గా చేసినందుకు ఆ సీన్ ఇంకో లెవెల్‌లో ఉండాల్సింది. బట్ నాకైతే అంత ఇంపాక్ట్ అనిపించలేదు. సో ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది. చాలా బోరింగ్‌గా అనిపించింది. హర్రర్ పెద్దగా హర్రర్ లేదు. పెద్దగా థ్రిల్లర్ లేదు. ఏదో ఆహ్, నడుస్తుంది. అక్కడ ఏంటంటే రాజు గారి ఫ్లేవర్ అయితే మిస్ అయిందనుకోవచ్చు. ఎందుకంటే రాజు గారి బ్యానర్‌లో గాని, రాజు గారి డైరెక్షన్‌లో గాని ఒక సినిమా వస్తుందని యూనిక్‌నెస్ క్రియేట్ అవుతది. కొత్తదనం వస్తదని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. వాళ్ళకి అలాంటి ఎక్స్‌పెక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన ఫిల్మ్ ఇది. అంటే నన్నడిగితే ట్రైలర్, టీజర్ చూడకుండా ఎళ్తే హ్యాపీగా చూసుకోవచ్చు. ట్రైలర్, టీజర్ చూడడం వల్ల ఆ ఎలివేషన్స్ కావచ్చు, ఆ తలలు నరకడాలు కావచ్చు, ఇవన్నీ చూసి అమ్మా! ఈ రోజుల్లో కంప్లీట్ హర్రర్ మూవీ వస్తుంది, కంప్లీట్ థ్రిల్లర్ మూవీ వస్తుందని చాలామంది ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. సో అలాంటి ఫీల్ అయిన ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అంత ఎలివేషన్ ఇచ్చే సీన్స్ గాని, అంత ఇంపాక్ట్ కలిగించే సీన్స్ గాని అసలు ఎక్కడ నాకైతే అనిపించలేదు. బట్ ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్. ఒకసారి ఎళ్లి చూడొచ్చు. ఎందుకంటే అసలేంటి, ఎలా ఉందని చూడొచ్చు తప్ప అద్భుతం అనుకునేది లేదు. రాజుగారి ఫ్లేవర్ అయితే చాలా వరకు మిస్ అయింది. సో థాంక్ యూ సో మచ్.